హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నా పేరు నిహారిక. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను నా దగ్గర ఉన్న ఫీడింగ్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ నేను ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి స్టిచ్ చేయించినామండి. యాక్చువల్గా ఆన్లైన్లో ఏమవుతుందంటే ఫీడింగ్ అనగానే మోస్ట్లీ స్ట్రైట్ కట్ ఉంటున్నాయి అండ్ అంత ఒకేషనల్ వేర్ ఉండవు. సో వాట్ ఐ డిడ్ ఇస్ నాకు కావాల్సినట్టుగా ఫ్యాబ్రిక్ తీసుకొని నేను స్టిచ్ చేయించాను. అవి నేను చూపిస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా ఫీడింగ్ డ్రెస్సెస్ ఫంక్షనల్ వేర్ చిన్న చిన్న ఒకేషన్స్కి కావాలి అనుకుంటే యూజ్ అవుతుంది కదా. సో ఫస్ట్ వన్, ఇది నేను ఆన్లైన్లో కింగ్స్ ఫ్యాబ్రిక్, క్వీన్స్ ఫ్యాబ్రిక్ సూరత్ అనేది ఒక పేజ్ ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఇది అరౌండ్ నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఇలా మొత్తం ఇలా పిచ్వాయి ప్రింట్ లాగా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా. సమ్ కైండ్ ఆఫ్ సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ ఇది. దీనికి ఫ్రంట్ డీటెయిలింగ్ వచ్చేసి నెక్ ఇలా స్కాలప్ వస్తుంది అండ్ సేమ్ గోస్ విత్ ద హ్యాండ్స్కి అండ్ నెక్కి వెనకాల ఫ్రంట్ స్కాలప్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్లీ హై నెక్ అండి. సో దీనికి ఇక్కడ కనబడుతుంది కదా, ఇలా 2 సైడ్స్ ఫీడింగ్ జిప్స్ ఉంటాయి. ఓకే, అరౌండ్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ కింద వచ్చేసి ఇలా అనార్కలి అంబ్రిలా కట్ వస్తుంది అనమాట. ఫ్లేర్ చాలా బాగుంటుంది, మరీ ఎక్కువ ఫ్లేర్ ఉండదు, అలానే మరీ సింపుల్గా అలా ఉండదు. చిన్న చిన్న ఒకేషన్స్కి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో నేను ఆ పేజ్లో ఈ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకున్నాను. ఫర్ ఫ్యాబ్రిక్ ప్రైస్ అరౌండ్ 200-250 ఏమో అండి, నాకు అంత ఐడియా గుర్తులేదు, ఇట్స్ బీన్ సో లాంగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సమ్ కైండ్ కాఫీ కలర్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర నేను ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను. దీనికి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఫ్రంట్ ఇలా వి షేప్ కైండ్ అట్లా ఉంటుంది, స్వీట్ వి షేప్ లాగా ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వితౌట్ లైనింగ్స్, స్లీవ్స్కి లైనింగ్ ఏమి వేయించలేదు. అండ్ దీనికి కూడా సేమ్ ముందు దానిలాగానే ఇలా ఫీడింగ్ జిప్స్ ఉంటాయి. అండ్ ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఓపెన్ సమ్ కైండ్ ఆఫ్ పాట్ నెక్, కొంచెం స్కాలప్ వచ్చి అలా ఉంటుంది అనమాట బ్యాక్ నెక్. అండ్ బాడీ అంతా కింద వచ్చేసి కలీ కట్ పెట్టించాను. ఈవెన్ ఫర్ దిస్ ఐ టుక్ 3 మీటర్స్. మొత్తం ఇలా అన్ని అరౌండ్ ఒక 5 కలీస్ వస్తాయి దీనికి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ ఆన్ స్క్రీన్ ఆర్ నాట్. ఇలా దీనికి మొత్తం 5 కలీస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది కలీ మోడల్లో వచ్చింది. ఈ రెండు నేను ఆ పేజ్లోనే తీసుకున్నాను. అండ్ వీటికి దుపట్టాస్ వచ్చేసి ఫర్ దిస్ వన్, దీంట్లో అక్కడక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కైండ్ ఆఫ్ ఆర్గాన్జా అండి, నాట్ ఎగ్జాక్ట్లీ ఆర్గాన్జా, సమ్ అట్లా ఉంది అనమాట. సో దీనికి ఆరెంజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఐ వెంట్ ఆన్ విత్ దిస్ ఆరెంజ్ నెట్టెడ్ దుపట్టా. ఇమేజెస్ ఏమైనా వేసుకున్నవి ఉంటే నేను ఇన్సర్ట్ చేస్తాను సైడ్కి. ఇలా మేబీ పింక్ కూడా వేసుకోవచ్చు, బట్ ఐ హ్యాడ్ దిస్ వన్, సో ఐ వెంట్ ఆన్ విత్ దిస్ వన్. ఇది అరౌండ్ 2.5 మీటర్స్, ఎప్పుడో తీసుకున్నది, నా దగ్గర ఆల్రెడీ ఉండేది, దాంతోనే నేను ఇది పేరప్ చేశాను. అండ్ ఇందాక ఫస్ట్ చూపించిన దీనికి వచ్చేసి దీంట్లో ఎక్కువ గ్రీన్ ఉంది కదా, సో ఈ గ్రీన్ చాలా సెట్ అవుతుంది అనిపించింది. సో ఈ దుపట్టా తీసుకున్నాను. ఇది ఐ డోంట్ పర్చేస్ దిస్ దుపట్టా సెపరేట్లీ. మా మమ్మీ దగ్గర ఒక 1/2 బెనారస్ శారీ ఉండేదన్నమాట. హాఫ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ అండ్ హాఫ్ ఇది నెట్టెడ్. ఆ శారీ మా మమ్మీ కట్టుకోవట్లేదు, సో ఆ రెండు సపరేట్ చేసి దాంట్లో ఉన్న నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని ఇలా నేను దీనికి దుపట్టా కిందకి వాడాను అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఈ 2 ఫ్యాబ్రిక్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లో. ఐ డోంట్ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, ఎందుకంటే వీటి లైఫ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా త్వరగా చిరిగిపోతున్నాయి. నేను లిబాస్లో కూడా ఒకటి చందేరిలో ఒక కుర్తా తీసుకున్నాను, ఈవెన్ అది చాలా త్వరగా పోయింది. ఇంకొకటి రెడీమేడ్ కుర్తా ఆన్లైన్లో తీసుకున్నాను, అది చాలా త్వరగా పోయింది. మేబీ ఫ్యాబ్రిక్ లైఫే అంత ఉండొచ్చు, చాలా త్వరగా జరిగిపోతుంది ఫ్యాబ్రిక్ ఇది. సో ఈవెన్ ఫర్ దిస్ వన్ ఐ టుక్ 3 మీటర్స్. కింద వచ్చేసి అంబ్రెల్లా కట్ ఉంటుంది అండ్ ఫ్రంట్ ఇలా వీనెక్ వచ్చింది. హ్యాండ్స్ ఐ వెంట్ ఆన్ విత్ పఫ్ హ్యాండ్స్ అండి, ఇలా ఎల్బో వరకు పఫ్ హ్యాండ్స్ ఉంటాయి. దెర్ ఈజ్ నో ఎలాస్టిక్ హియర్, జస్ట్ ఇలా పఫ్ ఉంటుంది లైట్గా పైన అండ్ కింద. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సమ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇట్లా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. సో యాక్చువల్గా దీనికి లైఫ్ చాలా తక్కువ ఈ ఫ్యాబ్రిక్కి. యాక్చువల్గా ఒక చోట చెరిగింది కూడా, ఇక్కడ పోయింది. ఇఫ్ యూ కెన్ సీ దిస్ క్లియర్లీ. నేను దీనికి మళ్ళీ మెషిన్ పైన చేయించాను, మెషిన్ వర్క్ చేసే అంకుల్ దగ్గర కొంచెం స్టిచ్ చేయించాను అనమాట. అండ్ ఫర్ దిస్ ద దుపట్టా ఇది స్టోర్లో తీసుకున్నప్పుడే దీంతో పాటుగా నేను ఈ దుపట్టా కూడా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్.
చందేరి కైండ్ ఇలా జిగ్జాగ్ మిర్రర్ లైన్స్ చెంపి వచ్చింది లైన్స్లో. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఇది షిమ్మర్ ఏమంటారు టిష్యూ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఆ మధ్యలో చాలా ట్రెండ్లో ఉండింది, మనకి చాలా రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ వచ్చాయి ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో. సో ఇది నేను 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్ ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ లైన్, బ్యాక్ ఇలా పాట్ షేప్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ కూడా ఇది కూడా పఫ్ స్లీవ్సే, బట్ దిస్ వన్ హాజ్ ఎలాస్టిక్. ఇందాక చూపించిన దానికి ఎలాస్టిక్ లేదు, బట్ దీనికి ఇలా ఎలాస్టిక్ వస్తుంది స్లీవ్స్కి. ఇది కూడా ఎల్బో స్లీవ్స్ అండి. ఓకే, ఈవెన్ ఫర్ దిస్ ఐ వెంట్ ఆన్ విత్ జిప్పర్స్ ఇన్ ఫ్రంట్ ఫర్ ఫీడింగ్. ఇలా 2 సైడ్స్ ఫీడింగ్ జిప్స్ ఉంటాయి. సో ఇది నేను స్టిచ్ చేయించిన తర్వాత నాకు చాలా ప్లెయిన్ అండ్ ఎంప్టీగా అనిపించింది. నేను అనుకున్న లుక్ రాలేదు నాకు. సో దాట్స్ ద రీజన్ నేను లేస్ ఉండింది నా దగ్గర, ఆ లేస్ని ఇలా అటాచ్ చేశాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫస్ట్ గ్లూతో స్టిచ్ చేసి తర్వాత హ్యాండ్స్తో ఫ్రీ హ్యాండ్స్తోనే స్టిచ్ వేసాను అనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. దీనికి దుపట్టా నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పింక్ కలర్ దుపట్టా ఉండింది. ఇది నా పెళ్ళప్పటిది. సో దీనికి నేను ఆ లేస్ వాడింది. దీనికి వాడిన తర్వాత మిగిలిన లేస్ని నేను దీనికి అటాచ్ చేశాను. సో ఇది యాక్చువల్గా హాఫ్ శారీ కానీ తీసుకున్నాను అనమాట. సో అది ఎలాగో ఇంకా దీనికి కాంట్రాస్ట్ మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఐ వెంట్ ఆన్ విత్ దిస్ వన్. వేసుకున్నప్పుడు లుక్ చాలా బాగుండింది. ఇమేజెస్ ఉంటే నేను ఇన్సర్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ ద దుపట్టా ఐ యూస్ ఫర్ దిస్. అన్నీ మోస్ట్లీ 3 to 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించానండి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ దిస్ నెట్టెడ్ వన్. ఓకే, ఇది కూడా 3 మీటర్స్ 3 or 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కంప్లీట్ నెట్ పైన ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని చాలా డేస్ అయింది, అలాగే ఉండింది. సో ఇప్పుడు యూజ్ అవుతుంది కదా అని నేను ఫీడింగ్కి స్టిచ్ చేయించాను. స్లీవ్స్కి కంప్లీట్గా వితౌట్ లైనింగ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ యూ షేపే. ఫ్రంట్ కొంచెం ప్లెయిన్ అనిపించింది, సో ఇలా బీడ్స్తోని స్టిచ్ చేయించాను. అండ్ ఈవెన్ దిస్ హ్యాస్ ఫీడింగ్ జిప్స్ ఇన్ ఫ్రంట్. ఇలా ఉంటుంది. చాలా సింపుల్ నీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది దీనిపైన. అండ్ కింద అంబ్రెల్లా కట్. ఓకే, అండ్ దీనికి లైనింగ్ వచ్చేసి సాటిన్ వేయించాను విత్ ద సేమ్ కలర్. అండ్ దానికి దుపట్టా నేను ఇందాక ఆరెంజ్ కలర్ది చూపించాను కదా, అదే పేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇన్ ఫీడింగ్. సో ఇది సారీ డోంట్ మైండ్, ఇది ఐరన్ చేయించలేదు. సేమ్ ఖలీ కట్. ఇది కూడా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను అరౌండ్ 4 మీటర్స్ తీసుకొని ఇలా ఫుల్ స్లీవ్స్ పెట్టించాను. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ ఉంటుంది అండ్ బ్యాక్ హై నెక్ అండి. దీనికి కూడా ఐ వెంట్ ఆన్ విత్ కలీస్. ఇలా కలీ ప్యాటర్న్ స్టిచ్ చేయించాను. అరౌండ్ 5 కలీస్ ఉంటాయి ఫ్రంట్లో. అండ్ దీనికి ఐ వెంట్ ఆన్ విత్ దిస్ దుపట్టా. ఈ దుపట్టా నేను అమెజాన్లో తీసుకున్నాను. బార్డర్లో ఇలా వైన్ కలర్ ఉంటుంది, సేమ్ యాజ్ డ్రెస్ కలర్. బాడీ వచ్చేసి ఇలా కైండ్ ఆఫ్ బ్లూ కలర్ ఉంటుంది. ఇది చాలా చోట్ల ఈవెన్ నుమాయిష్లో కూడా ఇలాంటి దుపట్టాస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. బట్ అది నేను తీసుకుని చాలా ఇయర్స్ అవుతుంది, చాలా ఇన్ ద సెన్స్ మోర్ దాన్ 2 years అట్లా అవుతుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. సో మోస్ట్లీ కలీ కట్ అండ్ అంబ్రెల్లా కట్ స్టిచ్ చేయించాను. ముందు ఫ్రంట్ ఎక్కువ, అన్నిటికీ కూడా ఫ్రంట్ ఎక్కువ ప్యాటర్న్ అట్లా ఏం పెట్టించలేదు నెక్కి. ఫీడింగ్కి ఫ్రెండ్లీ ఉండాలి అండ్ బాబు కూడా కూర్చోకుండా ఉంటుంది అని. హ్యాండ్స్ ఐ మోస్ట్లీ వెంట్ విత్ పఫ్ స్లీవ్స్ అండ్ ఫుల్ స్లీవ్స్. ఫుల్ స్లీవ్స్ ఉన్న వాటికి నేను ఎక్కువగా లైనింగ్ వేయించలేదు. సో దాట్స్ ఇట్ అండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.